అక్టోబర్ 21 ఈ రోజున దేశమంతటా పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అసలు అక్టోబర్ 21నే ఈ పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటి? దీని వెనక ఏమైనా చరిత్ర ఏమైనా ఉందా? ఊరికే అలా డేట్ అయితే ఇచ్చేది కదా, దీని వెనకైతే చరిత్ర ఉందండి. ముందుగా ఈ అమరవీరుల దినోత్సవం రోజు ఏం చేస్తారంటే, గత సంవత్సరం కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులందరూ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఇలాగా ప్రతి ఏ పోలీస్ అయినా విధి నిర్వహణలో చనిపోయిన వాళ్ళందరి పేర్లు చదివి వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. ఇక హిస్టరీలోకి వెళ్తే ఎందుకు ఈ అక్టోబర్ 21నే ఇచ్చారంటే, 1959 ఆ టైంలో చైనా మన ఇండియాలోకి ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ పైన లడక్ ఆక్సై చిన్ ప్రాంతం అయితే ఏదైతే అది ఉందో అక్కడికి అక్రమంగా రోడ్డు మార్గం వేయడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని గమనించిన ఇండియన్ ఆర్మీ వాళ్ళు దీని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని చెప్పేసి అక్కడున్న ఒక కానిస్టేబుల్ని, అతనికి సపోర్ట్గా ఆ ఏరియా లొకాలిటీ తెలిసిన అతని ఒక సివిలియన్ని గస్తీ కాయమని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించారనమాట. ఎప్పుడు 1959 అక్టోబర్ 20వ తేదీన. ఆ రోజున వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు, ఎంతసేపు చూసినా కానీ తిరిగి రాలేదు అని చెప్పి దాని పక్క రోజు 1959 అక్టోబర్ 21వ తేదీన డిఎస్పి కరమ్ సింగ్ ప్లస్ 20 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళని వెతకడానికి వాళ్ళు వెళ్ళే ప్రదేశానికి వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ కాంగుకాల అనే ప్రదేశానికి వెళ్ళేసరికి వీళ్ళందరినీ చైనా సైనికులు రౌండప్ చేసి యాంబుష్ చేసి ఒక్కసారిగా అందరి మీద అటాక్ చేసి ఒక 10 మంది జవాన్లు చంపేయడం జరిగింది. చంపేసి మిగతా ఉన్న వాళ్ళని బందీలుగా తీసుకువెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడైతే చంపేశారో వాళ్ళ రక్తం ఎక్కడైతే పడిందో దాన్ని వేడి నీటి బుగ్గ అని అంటుంటారు. అక్కడ వాళ్ళ రక్తం ఎక్కడైతే పడిందో ఆ ప్లేస్లోన వీళ్ళకి అమరవీరుల స్తూపం కట్టించి ప్రతి సంవత్సరం అక్కడ అమరవీరుల పేరు చదివి వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇంకా హిస్టరీలోకి వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా, తీసుకెళ్ళిపోయిన వాళ్ళని ఎలా ఇండియన్ ఆర్మీ వాళ్ళు వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఈ 21st డేట్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు, నేషనల్ పోలీస్ డేగా అలాగే అమరవీరుల దినోత్సవం ఎప్పుడు అనౌన్స్ చేశారు అనేది దీని గురించి పూర్తి చరిత్ర అంతా ఒక లాంగ్ వీడియో అయితే మనం చేసాం, మన ఛానల్లో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి పూర్తిగా చూడండి. ఇది హిస్టరీ అయితే ఇది. థ్యాంక్ యూ.